హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా పాప కోసం ఇంట్లోనే నేను మురి మిక్చర్ అయితే చేస్తున్నాను. మా పాప అయితే మురి మిక్చర్ చేయమని చెప్పేసి మురి మిక్చర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని వచ్చింది. ఇవన్నీ కూడా తన మాటలోనైతే వినండి ఒకసారి. మురి మిక్చర్ చేయాలా? ఓకే చీనా, నువ్వు చూస్తావా? అలా చేస్తాను. ఓకే. అలాగే ఇక్కడ నేను మురి మిక్చర్లో వేయడానికి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మా పాప అసలు ఆనియన్స్ అయితే తిందు, తనకి తెలియకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఈ మురి మిక్చర్లో ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కదా. ఆనియన్, టమాటో అన్నీ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా కూడా వస్తుంది. తను ఆనియన్స్ తిండు, అందుకని ముందుగానే నేను ఆనియన్స్ అయితే దాంట్లో కలిపేస్తూ ఉంటాను. ఇక్కడ చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటో కూడా తీసుకున్నాను. దీన్ని కూడా టమాటోని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఆ ముందు రోజు నైట్ మా ఆయన ఇక్కడ కర్ర దుంపలు అయితే తెచ్చారు. వీటిని చిలకడ దుంపలు అని కూడా అంటారు. వాటిని కూడా నైట్ ఉడకపెట్టి ఇచ్చాను. తను తిన్నదనమాట. తనకి ఇలాంటివి అయితే అస్సలు ఇష్టం ఉండదు, తిందనమాట. కానీ అలాంటివి తింటేనే చాలా హెల్దీ కదా. ఇక్కడ టమాటో కూడా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకుంటున్నాను మురి మిక్చర్లో వేయడానికి. ఇప్పుడు ఇలాంటివన్నీ బయట కొన్ని ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే హైజీన్గా కూడా ఉంటుంది కదా పిల్లలకి. ఇలాంటివి ఈరోజు ఇప్పట్లో ఇక్కడ ఇంట్లో బయట ఫుడ్కి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటున్నారు కదా. బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటే హైజీన్గా ఉంటుంది, పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు కదా. ఇక్కడ ఒక లెమన్ అయితే వేసుకోవాలి. అసలు మురి మిక్చర్కి అంతటికీ కూడా లెమన్ ఎక్కువగా టేస్ట్ అయితే ఇస్తుంది. లెమన్ అయితే మాత్రం చాలా మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ లెమన్ వేసే ముందు లోపల పిక్కలు అయితే తీసేయాలి. పిక్కలు తీయకుండా వేసేస్తే మనం తినేటప్పుడు అవి తగులుతూ ఉంటాయి కదా. మొత్తం నూరంతా చేదుగా అయిపోయి దాని టేస్ట్ మొత్తం పోతుంది. ఇక్కడ నేను ముందుగానే పిక్కలు అయితే తీసేసాను. అలాగే ఇక్కడ మురీలు అయితే తీసుకున్నాను. ఇక్కడ మా వీధిలోనికి మురీలు అమ్మడానికి వస్తూ ఉంటారు. అతని దగ్గరే నేను ఈ మురీలు అన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ ఎన్ని మురీలు వేసినా కూడా మనం లెమన్ అయితే వేస్తూ ఉంటాం కదా. ఆ లెమన్ వేసేటప్పుడు ఇవంతా కూడా వాటర్ అయితే పీల్చేస్తూ ఉంటుంది. చాలా చిన్నగా అయితే అయిపోతాయి. ఇక్కడ నేను మిక్చర్ కూడా వేసుకుంటున్నాను. మిక్చర్లో ఉన్న శనగ పలుకులు అన్నీ కూడా చాలా టేస్ట్ అయితే ఇస్తారు కదా. అందుకే దీన్ని మురి మిక్చర్ అని అంటారేమో మరి నాకు తెలియదు. చాలా ఏరియాస్లో వైజాగ్లో ఈ సైడ్ అయితే ముందు పిడత కింద పప్పు అంచన కూడా ఏవో పేర్లు అయితే ఉంటాయి కదా. దీంట్లో నేను ఆనియన్స్, ఇంకా టమాటో, ఇంకా కారం, ఇంకా ధనియాల పౌడర్, ఇంకా చిన్న గరం మసాలా అయితే వేస్తున్నాను. ఆల్ స్పైసెస్ వేసుకుంటేనే కూడా అసలు టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. ఇక్కడ నేను అవన్నీ వేస్తుంటే మా పాప కూడాను మధ్యలో ఎంటర్ అయిందనమాట. నేను కూడా హెల్ప్ చేస్తానని. తను చేసిందైతే ఏం హెల్ప్ ఉండదు. కారం అయితే తనే వేస్తుంది. మళ్ళీ ఇక్కడ కారం ఎక్కువైపోయినా కూడా కారం ఎక్కువైపోయింది నాకు వద్దు ఉంటుంది. అన్ని ఫుడ్ అయితే చేయమంటూ ఉంటుంది. మ్యాగీ అని, నూడిల్స్ అన్నీ చేయమంటూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసాక జస్ట్ చిన్నది ఎక్కువ కారం అయినా కూడా తిందే ఇంకా వదిలేస్తుంది. అందుకోసం దీనికోసం ఎక్కువ కారం అయితే వేయను. ఇక్కడ చాలా రెడ్గా కనిపిస్తుంది. అలానే కారం ఎక్కువ వేసాను అనుకుంటారు. కాదు, అది టమాటో అయితే టమాటో మాత్రం చాలా రెడ్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ నేను లెమన్ కూడా పిండుకున్నాను. ఒక లెమన్ అయితే సరిపోతుంది మొత్తం మురి మిక్చర్కి అంతటికీ కూడాను. ఇవంతా పిండుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా. సాల్ట్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా కొంతమంది ఆల్ స్పైసెస్ అయితే వేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మాత్రం స్పైసెస్ అయితే చాలు. ఎక్కువ వేసుకున్న వాళ్ళు తినరనమాట. ఇక్కడ చేతితోటి కలుపుకుంటేనే బెస్ట్. ఎందుకు అంటే చేతితోటి అయితే మాత్రం బాగా మిక్స్ అవుతుంది. స్పూన్ తోటి నెక్స్ట్ ఇంకా దేంతో కలుపుకున్నా కూడా అంత బాగా మిక్స్ అవుతుంది. స్పూన్తో మనం గట్టిగా కలిపితే మొత్తం లెమన్, ఉప్పు, కారం అన్నీ కూడాను మురి మిక్చర్కి అయితే బాగా పడుతుంది కదా. ఇక్కడ నేను చేతితోటి ఒక చేత వీడియో తీసి ఇంకో చేతితో అయితే మాత్రం ఇవన్నీ కూడా కలుపుకుంటున్నాను. అవన్నీ కలుపుతూ ఉంటే మధ్యలో మా పాప ఇంకా టేస్ట్ చూస్తాను అని చెప్పేసి చూస్తూ ఉందన్నమాట. ఇక్కడ నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ అయితే వేయడం మర్చిపోయాను మీరు చెప్పి. ఇక్కడ నేను కలుపుతున్నాను కదా, ఉప్పు సరిపోయిందో లేదో అమ్మ అని చెప్పేసి చూస్తానని చెప్పేసి కొంచెం అయితే టేస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట.
ఇక్కడ చూడండి నేను అవన్నీ కలిపేసుకుంటున్నాను కదా, చల్లని ఇలా హైజీన్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అయితే చూస్తుంది, అడుగుతుంది అనమాట టేస్ట్ చూడడానికి కొంచెం చెప్పేసి కొంచెం అయితే వేసాను, ఇచ్చాను. కానీ ఇంకా దాంట్లో టమాటోస్ ఉల్లిపాయలు ఉన్నాయని చెప్పేసి అవి పడేసి ఇంకా దానికి నచ్చింది అయితే తీసుకుని తింటుంది. ఇక్కడ ఎలా ఉందమ్మా అంటే చాలా బాగుంది కదా, ఎక్స్ప్రెషన్ చూసారు ఎంత బాగా క్యూట్గా ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది. ఇంకా సూపర్ అండ్ సింబల్ కూడా చూపిస్తుంది. ఇక్కడ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఏదైనా తనకి ఇష్టమైంది చేశాను అంతనంటే మాత్రం ఇంకా తనకి చేసినంత వరకు కూడా వదిలింది, ఇంకా బుర్ర అయితే అలా తినేస్తూ ఉంటుంది. నా చేసేదాకా పక్కనే కూర్చుంటుంది అనమాట. తనకి ఇష్టమైనది ఏదైనా చేసేటప్పుడు తను కూడా చిన్నగా హెల్ప్ అయితే చేస్తుంది, చేయి వేస్తుంది తను చేసేటట్టుగా. ఇక్కడ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత తనకి కూడా ఒక బౌల్లో వేసేసి స్పూన్ వేసి ఇచ్చేసాను. స్పూన్ వేసి ఇస్తే చక్కగా కూర్చొని తింటూ ఉంటుంది అన్నమాట. దీనికోసమని చెప్పేసి ఇవన్నీ నేను ఇంట్లో రెడీగా ఉంచుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి వేస్తుంది, నాకు ఏదైనా చెయ్యి అని అంటుంది అనమాట. ఇంకొండి చేసి ఇచ్చిన తర్వాత ఒక స్పూన్ అయితే తింటుంది. ఎలా ఉందంటే మళ్ళీ చూడండి ఎక్స్ప్రెషన్ అయితే ఎలా ఇస్తుందో, చాలా బాగుందంట. ఇలాంటివన్నీ కూడా మీరు కూడా చేసి చిన్నపిల్లలకి అయితే ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇలాంటివి కొన్ని ఏరియాస్లో దొరికితే కొన్ని ఏరియాస్లో అయితే దొరకవు కదా. అక్కడలాగే కొంచెం మిగిలింది కదా మా హస్బెండ్కి, ఇంకా నాకు మా అత్తకైతే కొంచెం ఇచ్చాను అనమాట. ఈరోజు ఇదే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.